नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज़ में आप तमाम का खैर मकदम है। भैंसा एग्रीकल्चर मार्केट की जानिब से सीसीआई के तहत कपास खरीदी मरकज़ का आगाज़ किया गया। किसानों को इस मौके से इस्तेफ़ादा करने एमएलए पवार रामाराव पटेल और एएमसी चेयरमैन आनंदराव पटेल ने ख्वाहिश की। భైంసా అగ్రికల్చర్ మార్కెట్లో జర మాట్లాడకూడదు ప్లీజ్. వేలం పాటతో సీసీఐ కొనుగోలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సమావేశానికి రైతు సోదరులు, వ్యాపారవేత్తలు, అగ్రికల్చర్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, వాళ్ళ బృందం అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం చూస్తే ప్రైవేట్ వాళ్ళు ధర చాలా తక్కువ ఉంది. 71, 72లో తీసుకుంటున్నారు. సీసీఐ కొనుగోలు ఉంటుంది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారతీయ కపాస్ నిగమ్ నుంచి నరేంద్ర మోదీ గారు ఏదైతే కపాస్ మీద 7,521 రూపీస్ ధర పెట్టారు, ఆ ప్రకారమే ఈరోజు మన భైంసాలో కానీ టోటల్ ఇండియాలో కానీ మన కాటన్ పర్చేజ్ స్టార్ట్ అవుతుంది. రైతు సోదరులకు ఇప్పుడే మన చైర్మన్ గారు చెప్పారు, తేమ శాతం ఏదైతే ఉంది అది ఖచ్చితంగా సీసీఐ వాళ్ళు పాటిస్తారు. దయచేసి మీరు తేమ శాతం మీద కంట్రోల్ పెట్టుకొని రైతు సోదరులకు ఎటువంటి అపాయం కాకుండా మరలా ఆటో వాపసు పోకుండా చూడాలని రైతు సోదరులకు చెప్తున్నాను. అదేవిధంగా రైతు కోసం ఈరోజు ఎటువంటి గల బాధపడితే కూడా మేము కానీ మార్కెట్ కమిటీ కానీ ఖచ్చితంగా దాని వెంట ఉంటాము, వాళ్ళకి న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రారంభోత్సవం జరిగింది, ఖచ్చితంగా మా భైంసా మార్కెట్లో 1,00,000 పైన ఘటన చేసి మార్కెట్కు కూడా ఆదాయం చేసేటట్లు చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. नाजरीन, आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज़ को लाइक, शेयर और सब्सक्राइब ज़रूर करें।